హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకిష్టమైన ముక్కలతో చికెన్ పిజ్జా చేసింది ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ మెజర్మెంట్స్తో 2 లార్జ్ పిజ్జాస్ వస్తాయంట. ముందు ఒక చిన్న గ్లాస్ తీసుకొని, ఇది మన అందరిలో ఉంటది కాబట్టి మెజర్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా నీటిని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత ఒక బౌల్లో 7 గ్రాములు ఈస్ట్ తీసుకొని అందులో రెండు గ్లాసుల లూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ పోసి 1 స్పూన్ షుగర్ వేసి బాగా కలపాలి. మా అక్క చిన్న స్పూన్ తీసుకుంది కాబట్టి 3 స్పూన్లు వేసింది. మీరు 3 స్పూన్లు వేశారనుకోండి, పంచదార ఎక్కువైపోయి షుగర్ పెరిగిపోద్ది. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలంట. షుగర్ వేయటం వల్ల ఈస్ట్ అనేది బాగా పొంగుతుంది వీడియోలో చూపించే విధంగా. ఈస్ట్ పొంగకపోతే ఈస్ట్ పాతదై ఉండొచ్చు, నీరు ఎక్కువ మరిగి ఉండొచ్చు. అలా అయితే ఈస్ట్ పిజ్జాకి పనికిరాదు అని అర్థం. ఈస్ట్ బాగా పొంగిన తర్వాత దాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నూనె వేసుకోవాలి అంట. వామ్మో, ఇంత నూనె అనకండి. బయట మార్కెట్లో లాగా సాఫ్ట్గా వైరల్గా పిజ్జా రావాలి అంటే ఈ నూనె చాలా అవసరం. మా బావ ఈ వీడియో చూశాడు అంటే మా అత్తని నెక్స్ట్ టైం పిజ్జా చేయమన్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మా బావ చాలా హెల్త్ కాన్షియస్. ఇప్పుడు మొత్తం 3 గ్లాసులు మైదా పడుతుందంట. మొదటగా 2.5 గ్లాసులు వేసిందంట. తరువాత పిండి కలిపేటప్పుడు ఇంకొక 1/2 గ్లాసు వేసుకోవాలి అంట. ఇప్పుడు పిండి కలిపేటప్పుడు ఆ మిగిలిన 1/2 గ్లాసు కూడా వేసింది. వీడియోలో మీరు చూస్తున్నట్టు డో చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా రావాలి అంట. ఈ డోకి 3 గంటలు రెస్ట్ ఇవ్వాలి. 3 గంటల సమయం లేకపోతే కనీసం 1 గంట అయినా రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు చికెన్ని రెడీ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసుకున్నాక 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారము, 1/4 స్పూను పొడి మసాలా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తరువాత ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తరువాత ఈ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద వాటర్ అంతా పోయి ముక్క మెత్తబడే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 5 నిమిషాల సమయం పట్టింది. 3 వంతులకు పైగానే చికెన్ ఉడికిపోయినది. 2 గంటల తర్వాత డో చూసుకుంటే డో బాగా టబులయింది. దాన్ని ఒకసారి లైట్గా కలపాలి. 2 పార్ట్లుగా చేసుకోవాలి. నేను ఒక డౌతో హోమ్మేడ్ వెజిటబుల్ పిజ్జా చేశాను. అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నాన్ వెజ్ పిజ్జా చేస్తున్నాను. పిజ్జా బేస్ రెడీ చేసుకునే ముందు ఓవెన్ని బేక్ మోడ్లో 475 degrees దగ్గర ప్రీహీట్ చేసుకోవాలంట. ఒక ప్లేట్ తీసుకొని 2 స్పూన్ల నూనె వేసి ప్లేట్ అంతా అప్లై చేయాలంట. ఇప్పుడు డవ్ను పెట్టుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మా అక్క రావుస్ వాళ్ళది హోమ్మేడ్ ఇటాలియన్ సాస్ వాడుతుంది ఫ్రెండ్స్. దాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మొదరెల్లా చీజ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అంట. దానిపైన మళ్ళీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా పరుచుకోవాలి. ఇప్పుడు కావలసిన వాళ్ళు ఆనియన్ ముక్కలు వేసుకోవచ్చు. కావలసిన వాళ్ళు ఆ పచ్చిమిర్చీలు కూడా వేసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, అవి పచ్చిమిర్చి కాదంటో జలపినోస్ అంట. డబల్ చీజ్ పిజ్జా కావాలి అంటే ఇంక కొంచెం చీజ్ యాడ్ చేసుకోవచ్చంట. తరువాత ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో పిజ్జా పెట్టే వీడియో తీయటం మర్చిపోయినట్టుంది. మా అక్క గిన్నెల కడగమంటంలో ఉండే కాన్సన్ట్రేషన్ వీడియో తీయటంలో లేదు ఫ్రెండ్స్. 15 నిమిషాలు ఓవెన్లో బేక్ చెయ్యాలి. చూడండి ఫ్రెండ్స్, బయట మార్కెట్లో దొరికే పిజ్జా లాగానే ఉంది. చీజీగా ఎమ్మిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కటర్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అబ్బబ్బా, బ్యాక్ సైడ్ చూడండి, భలే వచ్చింది. అద్రహో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నేను గిన్నెలు కడుక్కోవాలి. బాయ్ ఫ్రెండ్స్.